అందరికీ నమస్కారం. పర్చూరు నియోజకవర్గంలో మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎడం బాలాజీకి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎడం బాలాజీకి కూడా ఉద్వాసన పలకటం జరిగింది. ఎడం బాలాజీ రాజకీయాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన 2014లో కూడా చీరాల అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి చవిచూడటం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావటంతో కూడా కాపులు అధికంగా పర్చూరు కాన్స్టిట్యున్సీలో కాపు ఓటింగ్ ఉంది కాబట్టి ఆ ఓటింగ్ అంతా గ్యాదర్ చేసుకొని ఒక మాస్ లీడర్గా కూడా ఎడం బాలాజీ నుంచుంటాడని చెప్పి కూడా ఆయనకు 2024లో జగన్మోహన్ రెడ్డి ఆయన మీద నమ్మకంతో కూడా సీటు కేటాయించిన ధర్మిలా ఆయన 2024లో కూడా పర్చూరు కాన్స్టిట్యున్సీలో కొంత ప్రభావం చూపించలేకపోయాడని కూడా అక్కడైతే టాక్ ఉంది. అయితే 2024 ఓటమి అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా కూడా ఆయన అదొక బ్యాడ్ టాక్ అయితే తీసుకొచ్చుకున్నాడు. ఇది ఎంతలా ప్రభావం చూపించిందంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా పార్టీ కార్యాలయంలో ఆ మీటింగ్ కూడా ఎడం బాలాజీ హాజరు కాకపోవటం, అదే అదునుగా కూడా ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ అవటం, అక్కడ ఉన్నటువంటి ఎడం బాలాజీకి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులు అయితే వారితో కూడా మాట్లాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి ఆయన తీసుకెళ్లి మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా అంత జగన్మోహన్ రెడ్డి గారు ఎడం బాలాజీ వ్యవహార శైలి, అదే విధంగా పార్టీ కార్యక్రమాల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంతృప్తిగా లేడు. ఎడం బాలాజీ గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిచారో తర్వాత జగన్ బర్త్డేకి కూడా ఆ పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన క్యాడర్ ని క్రోడీకరించడంలో ఆయన యాక్టివ్ గా కూడా పాల్గొనలేదు. సో అక్కడ పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఇమీడియట్ గా ఇన్ఛార్జిని మార్చడం వెనక కారణం ఏంటంటే అక్కడ మన జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా పర్చూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీకి కూడా జోష్ అనేది కనిపించలేదు. తక్కువ మంది కార్యకర్తలతో కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవటం కూడా ఆ పార్టీ అధిష్టానం అయితే దాని మీద బాగా సీరియస్ అయింది. సో ఎడం బాలాజీని తప్పించి కూడా అక్కడ మాజీ మంత్రి, అదేవిధంగా పర్చూరు కాన్స్టిట్యున్సీలో అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గాదే వెంకటరెడ్డి కుమారుడు కూడా అక్కడ సీటు కేటాయించడంతో కూడా ఎడం బాలాజీ రాజకీయ భవిష్యత్తు అయితే కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా పడిపోయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఎడం బాలాజీకి కాపు సామాజిక వర్గం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ కొంత యాక్టివ్ గా కూడా గెలుపు ఓటములు అనేవి సహజం. ఈ రోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడిపోవచ్చు, రేపు ఓడిపోయిన వాళ్ళు గెలవచ్చు. సో రాజకీయాల్లో ఇవన్నీ సహజం కాబట్టి దాన్ని పట్టించుకోకుండా ఎడం బాలాజీ అంటే ఆయన వ్యాపార రీత్యా కూడా ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అలాగనే వస్తాయి. సో ఆయన అందుబాటులో లేకపోవటం కూడా వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకొని ఆయనకు ఉద్వాసన పలకటం జరిగింది. మరో స్టెప్ ఎడం బాలాజీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా కొంత పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఆయన ఫ్యాన్స్ అయితే కాస్త గందరగోళ పరిస్థితిలో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.